సో ప్రజెంట్ విశ్వంబర సినిమా కొంచెం మంచి విఎఫ్ఎక్స్తోని మంచి ఆర్ట్కి సంబంధించి కొంచెం అంటే డిఫరెంట్గా కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు వాళ్ళు. అయితే ఇది మనకి విఎఫ్ఎక్స్ అనేది ఈ మధ్య కాలంలో విఎఫ్ఎక్స్ అంటేనే భయం అవుతుంది అనమాట ఆడియన్స్కి. బికాస్ ఆదిపురుష్ వచ్చిన తర్వాత ప్లీజ్ ఇలాంటి విఎఫ్ఎక్స్ మాత్రం పెట్టకండి అన్నారు. తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు అరే ఇలా ఉండాలి కదరా అన్నారు. అండ్ కల్కి చూసిన తర్వాత ఎస్ నాగ్ అశ్విన్ ఆయన ఉండి ఆయన పర్యవేక్షణలో ఏదైనా జరిగితే విఎఫ్ఎక్స్ అలా ఆయనకు మంచి అవగాహన ఉంది. అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ విశ్వంబరకు కూడా ఆయన్ని తీసుకుంటున్నారు. అంటే ఆయన పర్యవేక్షణలో మొత్తం జరగాలి అని చెప్పారంట. ఎంతవరకు ఇది నిజం అని అనుకోవచ్చు? సో ఖచ్చితంగా విశ్వంబర మీద టీజర్ వచ్చింది, అందరిని ఆకట్టుకుంది కూడా. అయితే దాని మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే అంతా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, కానీ వర్క్ ఏదైతే విఎఫ్ఎక్స్ వర్క్ ఉందో బ్యాక్గ్రౌండ్లో మరీ ఏదో బొమ్మల సినిమా లాగా ఉంది, చిన్నపిల్లడు అమీర్పేట గ్రాఫిక్స్లో ఉన్నాయి అని చెప్పి కామెంట్స్ చేశారనమాట. మరి ఇప్పుడు దాని గురించి చిరంజీవి గారు అయితే సీరియస్గా ఆలోచించి ఒక మంచి డెసిషన్కి వచ్చారు టీం అంతా కూడా. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఎవరైతే నాగశ్విన్ గారు కల్కి లాంటి సినిమాకి, మహానాటి సినిమాకి చేయించారో ఆ టీంతోనే ఇక్కడ దీనికి విఎఫ్ఎక్స్ చేయించాలి అని చెప్పి అనుకున్నారంట. సో ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా అడిగితే వాళ్ళు చేస్తారో చేయరో అని చెప్పి నాగశ్విన్తో మాట్లాడి ఆయన పర్యవేక్షణలో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ జరిగేలాగా అండ్ May 9th కల్లా సినిమా రిలీజ్ అయ్యేటట్టు అంత ఫాస్ట్గా వర్క్ చేయగలిగే డైరెక్టర్ ఇతనికి సత్తా ఉంది అని చెప్పి ఇతని చేతుల్లో అయితే ఆ భారం పెట్టబోతున్నారంట చిరంజీవి గారు. సో ఆయన కూడా కాన్ఫిడెంట్గా టీమ్ ఆ డెసిషన్ చెప్పగానే ఓకే చేసేది, నాగశ్విన్ మీద నమ్మకం ఉందని చెప్పి సో ఆయనకైతే ఆ ఛాన్స్ ఇస్తున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా 100% దీని విఎఫ్ఎక్స్ అంతా కూడా ఇప్పుడు ఆయన తీసుకోబోతున్నారు నాగశ్విన్ గారు. ఆయన ఉండి దగ్గరుండి చేయించబోతున్నారు. సో మరి నిజంగా ఆయనకున్న టేస్ట్ కల్కి అండ్ మహానటిలో మనం ఆయనకున్న విజన్ కానీ మొత్తం చూసాము. సో ఎంత ఇచ్చిన బడ్జెట్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో ఎట్లా సినిమాని ఇంకా హాలీవుడ్ లెవెల్లో తీయచ్చు అనే విధంగా ఆయన చూసాం మనం. సో మరి అసలు మహానటి అయితే ఇప్పటికీ చాలామందికి గుండెల్లో నిలిచిపోయే క్లాసిక్ అనమాట. సో కల్కి కూడా కొంతమందికి న్యూ ఏజ్ ఆడియన్స్కి అర్థమైంది కానీ మాస్ ఆడియన్స్కి ఎక్కలేదు. సో మరి అది అలా, బట్ అది దానిలో ఉన్న కంటెంట్ ఏంటనేది అది హాలీవుడ్ ఆడియన్స్కి కూడా తెలుసు ఇంత బాగా ఎలా తీశారని చెప్పి. సో ఖచ్చితంగా మరి ఆయన మాస్టర్ ఆఫ్ ద వర్కింగ్లో ఆయన మాస్టర్ అయ్యారు కాబట్టి ఆయన నమ్మడంలో తప్పే లేదు. సో మరి ఆయన చేయబడితే ఖచ్చితంగా విశ్వంబర అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఇప్పటికే వశిష్ఠ గారు ఆల్రెడీ బింబిసారా తీశారు. బట్ ఈ సినిమా గ్రాఫిక్స్ మీద మరి జనాలకైతే కొంచెం డౌట్ ఉంది. సో మరి ఇప్పుడు నాగశ్విన్ గారు చేయబడితే కనుక ఖచ్చితంగా ఇంకా ఆ భయం ఏమి లేకుండా వాళ్ళు May 9th కల్లా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాని.